ఇవ్వడం as well. Inform, instruction, train all exposed employees and others about the hazards, risk and control. వచ్చే ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ సంబంధించిన వ్యాపర్స్ యొక్క సూచనలు ఇవ్వడం, సమాచారం అందించడం, శిక్షణ ఇవ్వడం. తద్వారా సమ్ ఎక్స్టెంట్ ఆ వర్కర్స్ హెల్త్ హజార్డ్స్, హెల్త్ రిస్క్ బారిన పడకుండా అదుపు చేయడం. నెక్స్ట్, keep the records of the assessment, monitoring, health surveillance and training. అంటే COHS అసెస్మెంట్ సంబంధించిన రికార్డ్స్ని, అంచనా వేసే రికార్డ్స్ని ఎప్పటికప్పుడు భద్రపరచడం, హెల్త్ రికార్డ్స్ని, ఎందుకంటే మెడికల్ సర్వేలెన్స్ హెల్త్ రికార్డ్స్ని ఎప్పటికప్పుడు భద్రపరచడం, ఎంతమందికి COHS అసెస్మెంట్లో శిక్షణ ఇచ్చాం వాళ్ళ పేర్లు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఐడీలు తీసుకొని అవి కూడా భద్రపరిచేటట్టు ఉండాలి. నెక్స్ట్, మనకి థింక్ ఆఫ్ మెజర్స్ దట్ ఆర్ కరెంట్లీ ప్లేస్ అండ్ కన్సిడర్ దేర్ ఎఫెక్టివ్నెస్. అంటే ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ బహిర్గతం కాకుండా ఎంత మోతాదులో కంట్రోల్ మెజర్స్ పెట్టాం, వాటి యొక్క సామర్థ్యం ఏంటి అన్నది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఎవరు? మన తాలూకా మేనేజ్మెంట్. కన్సిడర్ హౌ ఎక్స్పోజర్ మైట్ అక్కర్. అసలు ఆ ఎక్స్పోజర్ మనకి ఏ రకంగా వస్తుంది, దాని సోర్స్ ఏంటి అన్నది పరిగణించాలి. నెక్స్ట్, కన్సిడర్ ది వర్క్ రొటీన్ అండ్ ది లెన్స్ ఆఫ్ టైమ్ దట్ పీపుల్ ఇన్క్లూడింగ్ నాన్ ఎంప్లాయీస్ ఎక్స్పోజ్డ్. అంటే అలాంటి పని ప్రదేశంలో ప్రమాదకరమైన వ్యాపర్స్ వచ్చే పని ప్రదేశంలో మన వర్క్ చేస్తుంటారు కదా వర్కర్స్, పని దినచర్యలో భాగంగా ఎంత మోతాదులో వర్కర్స్ ఆ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళు వర్కర్స్తో పాటు నన్ ఎంప్లాయీస్ ఎవరైనా మనకి ఎక్స్పోజ్ అవుతున్నారా అన్నది పరిగణలో తీసుకోవాలి. థింక్ అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ వాట్ హార్మ్ కుడ్ రిజల్ట్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఆలోచించాలి. షార్ట్ టర్మ్లో వస్తుందా, లాంగ్ టర్మ్లో వస్తుందా అనేది కూడా ఆలోచించాలి. ఓకే, ఇది మనకి ఏంటి, మనకి ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీస్ డ్యూరింగ్ COHS అసెస్మెంట్. కొన్ని పాయింట్స్ ఇచ్చాను, ఇవి బాగుంటే రాయండి, లేకపోతే మీ ఓన్ పాయింట్స్ ఉంటే అవి రాసుకోవచ్చు. ఇది కీ యాక్షన్ స్టెప్స్. ముఖ్యమైన చర్యలు ఏంటి? కంపెల్ ఏ ఫుల్ లిస్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ యూజ్ విత్ ఇన్ ది వర్క్ ప్లేస్ and obtain all relevant material safety data sheets from suppliers, including substance that are generated by the work, byproducts and waste material. Compel అంటే ఏంటి? చూడండి, సమాచారాన్ని ఒక బుక్ ఫార్మెట్ లో తయారు చేయడం. కంపెల్ అంటే ఒక సమాచారాన్ని ఒక బుక్ ఫార్మెట్ లో తయారు చేయడం. దేన్ని? ఫుల్ లిస్ట్ ఆఫ్ సబ్స్టెన్స్, అన్ని ప్రమాదకరమైన సబ్స్టెన్స్ యొక్క లిస్ట్ ని ఒక బుక్ ఫార్మాట్ లో తయారు చేసి దాన్ని ఉపయోగించి, ఎక్కడ పని ప్రదేశంలో ఉపయోగించి, అండ్ అబ్టైన్ ఆల్ రిలవెంట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్, ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకుని, ఆ సప్లయర్స్ నుంచి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ తెప్పించుకొని అసలు ఎంత మోతాదులో హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయి అన్న దాని గురించి ఇది అసెస్మెంట్ చేయడం. ఇంక్లూడింగ్ సబ్స్టెన్స్ దట్ ఆర్ జనరేటెడ్ బై ది వర్క్, ఆ బై ప్రొడక్ట్స్ వలన ఎంత మోతాదులో కలుషితం అవుతుంది, ప్లస్ ఆ వేస్ట్ మెటీరియల్ ద్వారా ఎంత మోతాదులో కలుషితం అవుతుంది అన్నది ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసుకోవడం, అంచనా వేసుకోవడం. ఎన్ష్యూర్ దట్ హెల్త్ రిస్క్ టు ది ఎంప్లాయీస్ అండ్ అదర్స్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ అండ్ యాక్సెస్డ్. అంటే ఆ పర్టికులర్ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ద్వారా హెల్త్ రిస్క్ ఎంతో మోతాదులో అవుతుంది వర్కర్స్కి, అది ప్రాపర్గా గుర్తించి అంచనా వేయలేం. క్యారీ అవుట్ ది COHS అసెస్మెంట్ ఫర్ ఈచ్ సబ్స్టెన్స్ అండ్ పొటెన్షియల్లీ హజార్డస్ యాక్టివిటీ. ప్రతి పదార్థం మీద COHS అసెస్మెంట్ చేయడం, ఆ పర్టికులర్ ఆ ప్రమాదకరమైన టాస్క్ ద్వారా ఎంత మోతాదులో మన బహిర్గతం అవుతున్నారు అది కూడా అంచనా వేసేటట్టు చూడడం. నెక్స్ట్, ensure that exposure to the hazardous substance is presented or adequately controlled.
ఆ సంభవమయ్యే అది ఉంటుంది కదా, ఆ ప్రమాదం, ఆ ఆ హజార్డస్ కెమికల్స్ ప్రాసెసింగ్ ద్వారా వచ్చే వేపర్స్ ఎంత మోతాదులో ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేస్తున్నామా, రిసోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వైడ్ యావరేజ్ అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవడం. మానిటర్ ఎక్స్పోజర్ లెవెల్స్ అండ్ ప్రొవైడ్ హెల్త్ సర్వేలెన్స్ యాజ్ రిక్వైర్డ్. ఎప్పటికప్పుడు ఎక్స్పోజర్ లెవెల్స్ ని పర్యవేక్షించుకోవడం సర్టెన్ ఎయిర్ మానిటరింగ్ డివైసెస్ ద్వారా, అండ్ ప్రొవైడ్ హెల్త్ సర్వేలెన్స్, ప్రతి వర్కర్కి ఆరోగ్యపరమైన నిఘా పెట్టడం. ఓకే, కోర్ యాక్టివిటీస్ చేస్తున్న వ్యక్తులకి. కమింగ్ టు ది ప్రొవైడ్ ఎంప్లాయీస్ విత్ నెససరీ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ రిగార్డింగ్ కంట్రోల్ సబ్స్టెన్స్. ఆ ప్రమాదకరమైన కంట్రోల్ సబ్స్టెన్స్ నుంచి ప్రతి వర్కర్కి ప్రాపర్గా సమాచారం ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం లాంటిది చేయాలి. నెక్స్ట్ మనకి రివ్యూ ద COSHS అసెస్మెంట్ అట్లీస్ట్ 2 years ఆర్ వెన్ ఎవర్ చేంజెస్ ఇన్ ది వర్క్ ప్లేస్ ఆర్ ప్రాసెస్ ఆర్ మేడ్. ఒకసారి COHS అసెస్మెంట్ యొక్క టెంప్లెట్, మన రిస్క్ అసెస్మెంట్ చేసిన తర్వాత COHS అసెస్మెంట్ టెంప్లెట్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయడం, లేకపోతే ఏదైనా మన పని ప్రదేశంలో మార్పులు చేర్పులు జరిగితే, మన పని ప్రదేశంలో ప్రాసెస్లో మార్పులు చేర్పులు జరిగితే ఇమీడియట్గా మళ్ళా COHS అసెస్మెంట్ చేయడం. కీప్ ద రిటర్న్ రికార్డ్స్ యాజ్ రిక్వైర్డ్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ హైరార్చీ ఆఫ్ కంట్రోల్ మెజర్స్. హైరార్చీ అంటే క్రమానుగతి శ్రేణి, సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ప్రకారంగా మనం ఏ రకంగా కంట్రోల్ మెజర్స్ పెట్టామంటే, చేంజింగ్ ది ప్రాసెస్ టు ఎలిమినేట్ ఆర్ యూజ్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్. అంటే వీలైనంత వరకు ప్రక్రియలు మార్చామంటున్నాడు. ఆ ప్రమాదకరమైన పదార్థాలతో ఉపయోగించే ప్రక్రియల్ని పూర్తిగా మార్చేసామంటే ప్రమాదాలు జరగవు అని అంటున్నాడు, హెల్త్ హజార్డ్స్ జరగవు అని అంటున్నాడు. సబ్స్టిట్యూషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్స్ అంటే ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ బదులు వేరే తక్కువ ప్రమాదకరమైన పదార్థాన్ని మన సబ్స్టిట్యూట్ చేసామంటే, ప్రత్యామ్నాయం చేసామంటే సమ్ ఎక్స్టెంట్ మనం హెల్త్ హజార్డ్స్ కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. టోటల్ ఎన్క్లోజర్ ఆఫ్ ప్రాసెస్, ఆ ప్రక్రియను పూర్తిగా ఎన్క్లోజ్ చేసాడు. సపరేటింగ్ ది సబ్స్టెన్స్ ఫ్రమ్ ది పర్సన్స్, ఆ పదార్థాల నుంచి వర్కర్స్ ని సపరేట్ చేయడం లాంటివి చేయమంటున్నాడు. నెక్స్ట్ ప్రొవైడ్ పార్షియల్ ఎన్క్లోజర్ ఆర్ లోకల్ ఎగ్జాస్టివ్ వెంటిలేషన్ సిస్టమ్. వీలైనంత వరకు లోకల్ ఎగ్జాస్టివ్ వెంటిలేషన్ సిస్టమ్ పెడితే ఆ ప్రమాదకరమైన వేపర్స్ కలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసి ఎన్విరాన్మెంట్ లో వదిలేస్తాయి. ఓకే, మన లోకల్ ఎగ్జాస్టివ్ వెంటిలేషన్ ఈజ్ ఎ బెస్ట్ మెథడ్. నెక్స్ట్ ప్రొవైడ్ గుడ్ వెంటిలేషన్, వీలైనంత వరకు వెలుతురు బాగా ఉండేటట్టు చూడడం. ప్రొవైడ్ ప్రాపర్ PPE సచ్ యాజ్ ద రెస్పిరేటర్స్, గ్లౌజెస్, గొగ్గుల్స్ ఇవ్వడం. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లో మెయిన్ రెస్పిరేటర్స్, ఆ తాలూకా హాఫ్ మాస్ రెస్పిరేటర్, ఫుల్ పీస్ రెస్పిరేటర్స్ అవి ప్రొవైడ్ చేసామనుకోండి, సమ్ ఎక్స్టెంట్ ఆ ప్రమాదకరమైన పదార్థాల నుంచి ఎక్స్పోజర్ లెవెల్ తగ్గుతాయి. చూడండి, అదర్ మెజర్స్ మైట్ ఇన్క్లూడ్ ప్రోహిబిటింగ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ ది వర్క్ ఏరియా. ఆ పని ప్రదేశంలో ఆ కంటామినేటెడ్ మనకి ఏరియాస్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ వాటర్ తాగకుండా, ఏ రకమైన ఫుడ్ స్టఫ్స్ తినకుండా ఉండేటట్టు చేయడం. దీంతో అయిపోయింది ఈ టాపిక్. ఏమండి జోగు రాముడు గారు, మీరు దయచేసి మీ వీడియో ఆపాలి. మిస్టర్ జోగు రాముడు, మీ వీడియో ఆపాలి, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. వీడియో ఆపడం రావట్లేదా మీకు? ఏందో ఒకసారి చెప్తే అర్థం కాదు ఏంటి. రైట్, ఇవ్వండి పాయింట్స్. ఇంకేదైనా అంటే ఒకే పాయింట్ మీద మార్చి 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 ఇచ్చాం, కంటెంట్ పెంచాం.
కాబట్టి మీరు అన్ని పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జామినేషన్ లో అప్లై చేస్తే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. ఓకే, ఇంట్రడక్షన్ ఇది మనకి ఎబ్రివేషన్. దాని గురించి అంటే హజార్డస్ కెమికల్స్ నుంచి వచ్చే వేపర్స్ ద్వారా కాదు, మన సిలికా డస్ట్ నుంచి, శాండ్లింగ్ నుంచి, మన రోజిన్ కోడ్ సోల్డర్స్ నుంచి కూడా ప్రమాదకరమైన వేపర్స్ వస్తాయి. వాటిని కూడా కంట్రోల్ చేయాలి అని అంటున్నాడు. సో ఇవి మెయిన్ సోర్సెస్ ఆఫ్ సబ్స్టెన్స్. కెమికల్స్ నుంచి ప్రమాదకరమైన వేపర్స్ వస్తాయి, ఫ్యూమ్స్, మిస్ట్, వేపర్స్. ఇవి నన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో నన్ మెటల్స్ ఉంటాయి కదా, సోల్డరింగ్, బ్రేజింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఇవి వస్తాయి. మన ప్రొడక్ట్స్ కంటైనింగ్ కెమికల్స్. తర్వాత గ్యాసెస్ అండ్ యాస్పిఫికేషన్ గ్యాసెస్, బయలాజికల్ మనకి ఏజెంట్స్ అంటే జీవపరంగా వచ్చే ఏజెంట్స్, జమ్స్ దట్ ఫోకస్ ఆన్ డిసీజెస్ సచ్ యాజ్ ఏ లిజనేరియస్ అంటే మన సివియర్ నిమోనియాని లిజనేరియస్ అని అంటారు. దీన్ని కూడా అనలైజ్ చేయాలి, అసెస్మెంట్ చేయాలి, అంచనా వేయాలి. యాస్బెస్టాస్. ఓకే, తర్వాత ఇవి COHS అసెస్మెంట్. చూడండి ఇది ఇచ్చాను పారాగ్రాఫ్. తర్వాత ఎంప్లాయర్స్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూరింగ్ COSS అసెస్మెంట్. ఉద్యోగస్తుల యొక్క మేనేజ్మెంట్ యొక్క బాధ్యతలు ఏంటి COHS అసెస్మెంట్ గురించి. కొన్ని పాయింట్స్ ఇచ్చాను, సింపుల్ గానే ఉన్నాయి. తర్వాత కీ యాక్షన్ స్టెప్స్ అంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ పాయింట్స్ రూపంలో ఇచ్చాను. తర్వాత హైరార్చీ ఆఫ్ కంట్రోల్ మెజర్ అంటే క్రమానుగతి అనుసరించి మనకి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడతాం. ఓకే, వెరీ ఈజీ టాపిక్, సింపుల్ టాపిక్, కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్ ఆర్ నాట్? లేకపోతే ఇదే టాపిక్ రిపీట్ చేయమంటారా? కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్ ఆర్ నాట్? రెస్పాండ్ అవ్వండి అమ్మా. ప్రీవియస్ టాపిక్ కొద్దిగా చెప్తారా సార్? మళ్ళీ ప్రీవియస్ టాపిక్ చెప్పంటారా? ఓకే, ఇతను ఎవరో ప్లీజ్ రిపీట్ దిస్ టాపిక్ అని అంటున్నారు. మళ్ళీ చేద్దాను, చూడండి. మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. చూడండి, ఇవి ఇంట్రడక్షన్. ద అబ్రివేషన్ ఆఫ్ COHS అసెస్మెంట్ ఈజ్ ఎ కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ హజార్డస్ టు హెల్త్ అని అంటున్నాడు. ద COSHS అసెస్మెంట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది హజార్డ్స్ అండ్ రిస్క్ ఫ్రమ్ ది హజార్డస్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్ అంటే నీ పని ప్రదేశంలో ఉండే ప్రమాదకరమైన పదార్థాల నుంచి ఆ వేపర్స్ రావడం ద్వారా ఏ రకంగా ప్రమాదాలు జరుగుతాయి మరియు రిస్కులు జరుగుతాయి అన్నది అంచనా వేసే కార్యక్రమం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హజార్డ్ అండ్ రిస్క్? హజార్డ్ ఈజ్ 100% ఛాన్స్ ఆఫ్ డేంజర్, where risk is a 50% chance of danger. That is the difference between hazard and risk. So you have to control hazard as well as the risk also. And reminder that health hazards are not limited to substance labeled as a hazardous. అంటే ప్రమాదకరమైన సబ్స్టెన్స్ పదార్థాలు హజార్డస్ నుంచే రావు. అంటే కెమికల్స్ యొక్క ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడే రావు ప్రమాదకరమైన వేపర్స్. Some harmful substance can be produced by the process you use. ఇంకొన్ని వేరే ప్రక్రియల ద్వారా కూడా ప్రమాదకరమైన సబ్స్టెన్స్ నీ పని ప్రదేశంలో వస్తాయి అని అంటున్నాడు. ఏంటవి? ఎగ్జాంపుల్, వుడ్ డస్ట్ ఫ్రమ్ శాండ్లింగ్. శాండ్లింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వుడ్ డస్ట్ ప్రమాదకరమే. నెక్స్ట్ సిలికా డస్ట్ ఫ్రమ్ ది టైల్స్ కటింగ్. టైల్స్ ని కట్ చేసినప్పుడు వచ్చే సిలికా డస్ట్ కూడా ప్రమాదకరమే, దీనివల్ల క్యాన్సర్స్ వస్తాయి. అండ్ యూజ్ ఆఫ్ రోజిన్ కోడ్ సోల్డర్. రోజిన్ కోడ్ సోల్డర్ అంటే ఏంటి? బ్రేజింగ్, సోల్డరింగ్ చేస్తున్నప్పుడు చూడండి, రోజిన్ కోల్డర్స్ అంటే ఇట్ ఈస్ ఎల్లాయ్ మెటల్ విత్ పిచ్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. అది మండించినప్పుడు కూడా వచ్చే ఫ్యూమ్స్ కూడా ప్రమాదకరం. అండ్ యూజింగ్ కరోజివ్ లిక్విడ్స్ నుంచి కూడా వచ్చే ఫ్యూమ్స్ కూడా కంట్రోల్ చేయాలి అని అంటున్నాడు. ఇది హీర్ ఆర్ ది సబ్స్టెన్స్ that are applicable to COSHS assessment under the HSC executives. అంటే ఈ క్రింద పేర్కొన్న పదార్థాల నుంచి వచ్చే వేపర్స్ ని
పరిగణలో తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో హెల్త్ హజార్డ్స్ రాకుండా వర్కర్స్ని చూసుకోవాలి. కెమికల్స్ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన వాయువులు వస్తాయి. ఫ్యూమ్స్ అంటే పొగలు, మిస్ట్ అంటే పొగమంచు, వేపర్స్, ఇవి ఏదైనా మెటల్స్, నన్ మెటల్స్, సోల్డరింగ్, బ్రేజింగ్ చేస్తున్నప్పుడు వస్తాయి. తర్వాత ప్రొడక్ట్ కంటైనింగ్ కెమికల్స్ అంటే ఉత్పత్తులకి ఏదైనా కెమికల్స్ కలిగి ఉన్నా దాని నుంచి ప్రమాదకరమైన వేపర్స్ వస్తాయి. ఇవన్నీ హెల్త్ హజార్డ్స్కి కారకం అవుతాయి అన్నమాట. గ్యాసెస్ అండ్ యాస్పిఫికేషన్ సబ్స్టెన్స్, వాయువులు ఉక్కిరి బిక్కిరి చేసే దాని నుంచి కూడా ప్రమాదకరమైన గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. బయలాజికల్ ఏజెంట్స్ అంటే జీవపరంగా సంభవమయ్యే ప్రమాదాలు కొన్ని ఏజెంట్స్ నుంచి వస్తాయి. జర్మ్స్ దట్ కాజెస్ డిసీజెస్ సచ్ యాజ్ ద లిగునరీస్, కొన్ని సూక్ష్మజీవులు తద్వారా జబ్బులు వస్తాయట. లైక్ లిగునరీస్ అంటే సివియర్ బ్రాంకైటిస్, మనకి సివియర్ నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము పట్టేయడం సివియర్గా, అంటే కరోనా టైప్ అనుకో. నెక్స్ట్ యాస్బెస్టాస్ డస్ట్ నుంచి కూడా ప్రమాదకరమైన సబ్స్టెన్స్ వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పేశాను. చూడండి, ఇది మనకి ఎంప్లాయర్స్ రెస్పాన్సిబిలిటీ డ్యూరింగ్ COSHH అసెస్మెంట్, అంటే వర్కర్స్ యొక్క బాధ్యత ఏంటి COSHH అసెస్మెంట్ గురించి. ఎంప్లాయర్స్ అంటే మేనేజ్మెంట్ అంటే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటి డ్యూరింగ్ COSHH అసెస్మెంట్ గురించి. యాక్సెస్ ద రిస్క్ టు ది హెల్త్ అరైజింగ్ ఫ్రమ్ ది యూజ్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్ ఎట్ ది వర్క్, అంటే ప్రమాదకరమైన పదార్థాల ద్వారా ఎంత మోతాదులో హెల్త్ రిస్క్లు వస్తాయి అన్నది అంచనా వేయాలి. నెక్స్ట్ ప్రివెంట్ అండ్ కంట్రోల్ ది రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్, ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ద్వారా వచ్చే వేపర్స్ యొక్క బహిర్గతాలు నిరోధించాలి, లేకపోతే అదుపులో ఉంచాలి. ఎన్షూర్ దట్ కంట్రోల్ మెజర్స్ ఆర్ యూజ్డ్ అండ్ మెయింటైన్, అంటే దానికి సంబంధించిన కంట్రోల్ మెజర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. మానిటర్ ఎక్స్పోజర్ అండ్ అండర్టేకింగ్ ది హెల్త్ సర్వేలెన్స్ యాజ్ నెససరీ, అసలు ఆ వర్కర్స్ ఎంత మోతాదులో బహిర్గతం అవుతున్నారు అన్నది పర్యవేక్షించి తద్వారా వాళ్ళకి హెల్త్ సర్వేలెన్స్ టెస్ట్లు అంటే మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఎంత మోతాదులో వాళ్ళు ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ యొక్క వ్యాపారికి ఎక్స్పోజ్ అయ్యారు, ఎంత మోతాదులో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చాయి అన్నది ఎప్పటికప్పుడు నువ్వు హెల్త్ సర్వేలెన్స్ చేస్తూ ఉండాలి. ఎవరు? మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్ఫార్మ్, ఇన్స్ట్రక్ట్ అండ్ ట్రైన్ ఆల్ ఎక్స్పోజ్డ్ ఎంప్లాయీస్ అండ్ అదర్స్ అబౌట్ ది హజార్డ్స్, రిస్క్ కంట్రోల్, ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాలు, రిస్క్లు, దాని గురించి సరైన సమాచారం, సూచన, శిక్షణ ఇచ్చి దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అన్న దాంట్లో కూడా వర్కర్స్కు ప్రాపర్గా సమాచారం ఇవ్వాలి. నెక్స్ట్ కీప్ ద రికార్డ్స్ ఆఫ్ అసెస్మెంట్, మానిటరింగ్ హెల్త్ సర్వేలెన్స్ అండ్ ట్రైనింగ్, అంటే ఎంతమందికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ అయ్యాయి వాటికి సంబంధించిన రికార్డ్స్ అంచనా వేయడం, ఎంతమందికి హెల్త్ సర్వేలెన్స్ ప్రకారంగా శిక్షణ ఇచ్చాం వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ భద్రపరిచేటట్టు ఉండడం. ఓకే, నెక్స్ట్ మనకి థింక్ ఆఫ్ ది మెజర్ దట్ ఆర్ కరెంట్లీ ప్లేస్ అండ్ కన్సిడర్ దేర్ ఎఫెక్టివ్నెస్, అంటే కంట్రోల్ మెజర్స్ ఎంత మోతాదులో కలిగి ఉన్నాయి ఆ పని ప్రదేశంలో దాని గురించి ఆలోచించడం, దాని యొక్క సామర్థ్యాన్ని ఎంతవరకు దాని యొక్క సామర్థ్యం ఉంది అన్నది కూడా ఆలోచించడం. కన్సిడర్ హౌ ఎక్స్పోజ్ మైట్ అక్కడ్, అసలు బహిర్గతము మనకి ఏ రకంగా జరుగుతుంది అన్నది పరిగణలో తీసుకోవడం. కన్సిడర్ ది వర్క్ రొటీన్ అండ్ లెంత్ ఆఫ్ టైం దట్ పీపుల్ ఇంక్లూడింగ్ నాన్ ఎంప్లాయీస్ ఆర్ ఎక్స్పోజ్డ్, అసలు ఆ ప్రమాదకరమైన వర్క్ ప్లేస్ దగ్గర ఎంత టైం వరకు వర్కర్లు పనిచేస్తున్నారు, ఎంత మోతాదులో ఎక్స్పోజ్ అవుతున్నారు, మనకి ఎంప్లాయీస్తో పాటు నన్ ఎంప్లాయీస్ కూడా ఎవరైనా ఎక్స్పోజ్ అవుతున్నారా అన్నది పరిగణలో తీసుకోవడం. నెక్స్ట్ థింక్ అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ వాట్ హార్మ్ కుడ్ రిజల్ట్, ఆ ప్రమాదకరమైన పదార్థం యొక్క ప్రభావం మనకి ఏ రకంగా ఉంటుంది, అది ఎంత మోతాదులో హాని కలుగజేస్తుంది, అదేమైనా షార్ట్ టర్మ్ హానా లాంగ్ టర్మ్ హాని కలుగజేస్తుందా
అన్నది కూడా మన విశ్లేషణ చేయడం. తర్వాత కీ యాక్షన్ స్టెప్స్ అంటే ముఖ్యమైన యాక్షన్ స్టెప్స్ ఏంటి, కంట్రోల్ మెజర్స్ ఏంటి, కంపెల్ ఏ ఫుల్ లిస్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ యూజ్ విత్ ఇన్ ది వర్క్ ప్లేస్. అంటే కంపెల్ అంటే చూడండి, ఒక బుక్ ఫార్మాట్ లా తయారు చేసుకోవడం. ఎన్ని రకాలైన పదార్థాలు నీ పని ప్రదేశంలో ఉపయోగిస్తున్నారు, వాటిని ఒక బుక్ ఫార్మాట్ లా తయారు చేసుకొని అండ్ అబ్టైన్ రిలవెంట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఫ్రమ్ ది సప్లయర్. అవి కెమికల్స్ అయితే దానికి సంబంధించిన మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్, అందులో 16 సెక్షన్స్ ఉంటాయి. సేఫ్టీ డేటా షీట్స్ కూడా అంటారు, ఆల్రెడీ కెమికల్ సేఫ్టీలో చెప్పాను. మనకు ఆ సప్లయర్ నుంచి తెప్పించుకోవడం, ఈ ఇంక్లూడింగ్ సబ్స్టెన్స్ దట్ ఆర్ జనరేటెడ్ బై ది వర్క్. ఆ పని చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన పదార్థాలు ద్వారా మన టాక్సిక్ వ్యాపర్స్ వ్యాపిస్తున్నాయి, ఏ రకమైన బై ప్రొడక్ట్స్ ద్వారా టాక్సిక్ వ్యాపర్స్ వ్యాపిస్తున్నాయి, అండ్ మనకి ఏ రకమైన వేస్ట్ మెటీరియల్స్ ద్వారా టాక్సిక్ వ్యాపర్స్ వ్యాపిస్తున్నాయి అన్నది ఎప్పటికప్పుడు నిర్ధారణ చేసుకోవడం. నెక్స్ట్, ఎన్ష్యూర్ దట్ హెల్త్ రిస్క్ టు ది ఎంప్లాయీస్ అండ్ అదర్స్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ అండ్ యాక్సెస్డ్. అంటే ఎంతమందికి హెల్త్ రిస్క్ బారిన పడ్డారు, వాళ్ళని క్యూర్ చేయొచ్చా లేదా. ఎన్ష్యూర్ దట్ ఆల్ హెల్త్ రిస్క్ టు ది ఎంప్లాయీస్ అంటే ఆరోగ్యపరంగా ఎంతమంది హెల్త్ రిస్క్ బారిన పడుతున్నారు, అండ్ అదర్స్ మిగిలిన వాళ్ళు ఎంతమంది బారిన పడుతున్నారు, వాళ్ళని ప్రాపర్గా గుర్తించి అంచనా వేయడం అన్నది నిర్ధారణ చేసుకోవడం. తర్వాత మనకి క్యారీ అవుట్ ఏ COSHH అసెస్మెంట్ ఫర్ ఈచ్ సబ్స్టెన్స్ అండ్ పొటెన్షియల్లీ హజార్డస్ యాక్టివిటీ. అంటే ప్రమాదకరమైన పదార్థం ప్రతి దాని మీద కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ హజార్డస్ టు హెల్త్ అసెస్మెంట్ చేయడం, ప్రమాదకరమైన టాస్క్ యాక్టివిటీ కూడా అసెస్మెంట్ చేసేటట్టు ఉండాలి అని అంటున్నాడు. నెక్స్ట్, ఎన్ష్యూర్ దట్ ది ఎక్స్పోజర్ టు ది హజార్డస్ సబ్స్టెన్స్ ఇస్ ప్రెజెంటెడ్ ఆర్ యాడిక్వేట్లీ కంట్రోల్డ్. అంటే ఆ సంభావ్య ప్రమాదం యొక్క బహిర్గతం ఎంత మోతాదులో ప్రజెంట్ అయింది, దాన్ని సమర్థవంతంగా మనకి ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతున్నాం అన్నదే నిర్ధారణ చేసుకోమంటున్నాడు. మానిటర్ ఎక్స్పోజర్ లెవెల్స్ అండ్ ప్రొవైడ్ హెల్త్ సర్వేలెన్స్ యాజ్ రిక్వైర్డ్. అంటే ఎక్స్పోజర్స్ యొక్క స్టాండర్డ్స్, బహిర్గతం యొక్క స్టాండర్డ్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ సర్వేలెన్స్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అన్నది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోమంటున్నాడు. ప్రొవైడ్ ఎంప్లాయీస్ విత్ నెసెసరీ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ రిగార్డింగ్ కంట్రోల్ సబ్స్టెన్స్. అంటే ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ గురించి వర్కర్స్కి ప్రాపర్గా సమాచారం, సూచనలు, శిక్షణ ఇవ్వమంటున్నాడు. రివ్యూ ది COSHH అసెస్మెంట్ అట్లీస్ట్ 2 years ఆర్ వెన్ ఎవర్ చేంజ్ ఇన్ ది వర్క్ ప్లేస్ ఆర్ ప్రాసెస్ ఆర్ మేడ్. అంటే ఆల్రెడీ కంట్రోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అసెస్మెంట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించడం, కొత్తవి ఏమైనా ఉంటే అప్డేట్ చేయడం, లేకపోతే వెన్ ఎవర్ చేంజెస్ ఇన్ వర్క్ ప్లేస్ ఆర్ ప్రాసెస్ ఆర్ మేడ్, ఏదైనా పని ప్రదేశం మారినా, ప్రక్రియలు మారినా మళ్ళీ COSHH అసెస్మెంట్ చేయమంటున్నాడు. కీప్ రిటర్న్ రికార్డ్స్ యాజ్ రిక్వైర్డ్. అంటే రిటర్న్ రికార్డ్స్ ఏదైనా ఉంటే ప్రాపర్గా భద్రపరచుకోమంటున్నాడు. దేని గురించి, COSHH అసెస్మెంట్ గురించి. ఇది ఇంపార్టెంట్. హైరార్చీ ఆఫ్ కంట్రోల్ మెజర్స్ అంటే క్రమానుగతి అనుసరించి నువ్వు ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడతావు. చేంజింగ్ ది ప్రాసెస్ టు ఎలిమినేట్ ది యూజ్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్స్. అంటే ప్రమాదకరమైన పదార్థాలు వీలైనంత వరకు వాడకుండా ఆ ప్రక్రియని మార్పులు చేర్పులు చేయమంటున్నాడు. అంటే ప్రమాదకరమైన సబ్స్టెన్స్ని పూర్తిగా ఎలిమినేట్ చేయమంటున్నాడు. తర్వాత సబ్స్టిట్యూషన్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్, ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ఉపయోగించకుండా ప్రమాదం కాని పదార్థాలని ఉపయోగించమంటున్నాడు. టోటల్ ఎన్క్లోజర్ ఆఫ్ ది ప్రాసెస్, ఆ పర్టికులర్ రియాక్టర్ నుంచి ప్రమాదకరమైన వ్యాపర్స్ వస్తున్నాయనుకోండి, దాన్ని పూర్తిగా ఎన్క్లోజ్ చేయమంటున్నాడు. సపరేటింగ్ ది సబ్స్టెన్స్ ఫ్రమ్ ది పర్సన్, ఆ పదార్థాల నుంచి వ్యక్తుల్ని సపరేట్ చేయమంటున్నాడు. నెక్స్ట్, ద ప్రొవైడ్ పార్షల్ ఎన్క్లోజర్ ఆర్ లోకల్ ఎగ్జాస్టివ్ వెంటిలేషన్ సిస్టమ్. లోకల్ ఎగ్జాస్టివ్ వెంటిలేషన్ సిస్టమ్ వీలైనంత వరకు పెట్టమంటున్నాడు. పెడితే బెటర్ అనమాట. అది కానీ లేకపోతే ప్రొవైడ్ గుడ్ వెంటిలేషన్, అట్లీస్ట్ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవుట్లెట్ ఉండే వెంటిలేషన్ అయినా పెట్టమంటున్నాడు.
తర్వాత ప్రొవైడ్ ప్రాపర్ పీపీఈ సచ్ యాజ్ అ రెస్పిరేటర్, గ్లౌజెస్, గగుల్స్. సరైన రెస్పిరేటర్స్, ఎయిర్ బర్న్ రెస్పిరేటర్స్ ఉంటాయి కదా, ఫుల్ ఫేస్, హాఫ్ ఫేస్ టైప్ రెస్పిరేటర్ ఇచ్చా, మంచి గ్లౌజెస్ ఇమ్మంటున్నాడు, గగుల్స్ ఇమ్మంటున్నాడు. అదర్ మెజర్స్ మైట్ ఇన్క్లూడ్ ద ప్రోహిబిటింగ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ ది వర్క్ ఏరియా. అంటే ఆ కంటామినేటెడ్ ఏరియాలో ఎక్కడైతే సబ్స్టెన్స్ ద్వారా వచ్చే వేపర్స్ వచ్చే మనకి ఏరియాలో ఏ రకమైన ఈటింగ్ డ్రింకింగ్ చేయకుండా బ్యాన్ చేయమంటున్నాడు, మన మన ప్రొహిబిషన్ చేయమంటున్నాడు. ఓకే, 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా టైం కూడా 3 నిమిషాలే ఉంది. చదువుకోండి ఈ పాయింట్స్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే, చాలా సార్లు అడిగాడు. మీరు ఈ పాయింట్స్ అన్ని రాస్తేనే ఫుల్గా 10 మార్క్స్ పడతాయి. మీరు అట్లీస్ట్ ఇందులో 80% పాయింట్స్ రాసినా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఇంకేదైనా బెటర్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు, కాకపోతే కంటెంట్ పెంచాలి బాగా. ఎంత కంటెంట్, ఎన్ని పాయింట్స్ రాస్తే అన్ని మార్కులు ఎస్బిటిలో. ఓకే, మీరు ఈ కంటెంట్ రాస్తే చాలు నాకు తెలుసు. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.